Hello students, in this class we will discuss about inheritance. What is nothing but inheritance is create a new class from existing class. Already exist అయిన క్లాస్ నుంచి ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసి అండ్ దాంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ని కూడా ప్రాసెస్ చేసి టెక్నాలజీ ఆ మెథడాలజీని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఇన్హెరిటెన్స్ అని స్పెసిఫై చేస్తాం. క్రియేట్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. Here we use two classes, one is new class and we create this new class from existing class. Already existing class నుంచి ఫీచర్స్ని తీసుకుని ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని అండ్ ఆ న్యూ క్లాస్లో ఇంకా వీటితో ఎగ్జిస్టెంట్ క్లాస్లో ఉన్న ఫీచర్స్తో పాటు అడిషనల్గా ఫీచర్స్ కూడా యాడ్ చేసుకునే ప్రాసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎగ్జిస్ట్ అయిన క్లాస్ నుంచి ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఇన్హెరిటెన్స్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి టూ క్లాసెస్ సబ్జెక్ట్ చేస్తుంటాం, న్యూ క్లాస్ అండ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. సో న్యూ క్లాస్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏం చేస్తుంది, దాని ఫీచర్స్ని దేనికి ఇస్తుంది, న్యూ క్లాస్కి ఇస్తుంది. సో ఇలా ఇన్హెరిటెన్స్ డెవలప్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో ఏ కోడ్ని అయితే యూజ్ చేస్తాం ఆ కోడ్ అంతా దేనికి ఇన్హెరిట్ అవుతుంది, న్యూ క్లాస్కి ఇన్హెరిట్ అవుతుంది. సో న్యూ క్లాస్ హ్యావింగ్ ఎబిలిటీ టు యాక్సెస్ ద పేరెంట్ క్లాస్ ఇన్ఫర్మేషన్. న్యూ క్లాస్ ఏం చేస్తుంది, పేరెంట్ క్లాస్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుంది. దర్ ఈస్ నో నీడ్ టు రైట్ ద కోడింగ్ పార్ట్ అగైన్. సో ఇట్ రీయూజ్ ద కోడ్ దట్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్. ఈ న్యూ క్లాస్ మనం దేంట్లోంచి క్రియేట్ చేసాం, ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి క్రియేట్ చేసాం. సో న్యూ క్లాస్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉన్న ఫీచర్స్ అన్నిటినీ న్యూ క్లాస్ యాక్సెస్ చేసుకోగలదు. ఎగ్జిస్టింగ్ క్లాస్లో నేను ఆల్రెడీ ఒక కోడింగ్ పర్ఫామ్ చేసి ఉంచాను, అంటే 10 ఫంక్షన్ మెథడ్స్ యూజ్ చేసాను. సో 10 మెథడ్స్ మనకు దేనికి ఇన్హెరిట్ అవుతాయి, న్యూ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. న్యూ క్లాస్ కెన్ హ్యావ్ ఎబిలిటీ టు యాక్సెస్ ఆల్ ది 10 మెథడ్స్ ఎగ్జిస్టింగ్ క్లాసెస్. సో మళ్ళీ మెన్షన్ చేయకుండా న్యూ క్లాస్లో కొత్తగా మళ్ళీ కోడ్ జనరేట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్లో ఉన్న కోడ్ని అంతటిని అది రీయూజ్ చేసుకోగలదు. కాబట్టి రీయూజబిలిటీ ఈజ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మనం న్యూ క్లాస్ అంటున్నాం, పేరెంట్ క్లాస్ అంటున్నాం. 2 క్లాసెస్ వీఆర్ యూజింగ్ హియర్. సో ఈ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏం చేస్తుంది, దాని ఫీచర్స్ని దేనికి ఇస్తుంది, దేనికి ఇన్హెరిట్ చేస్తుంది, న్యూ క్లాస్కి ఇన్హెరిట్ చేస్తుంది. ద క్లాస్ విచ్ ఈస్ గివింగ్ ఇట్స్ ఫీచర్స్, దట్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ పేరెంట్ క్లాస్. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏం చేస్తుంది, దాని ఫీచర్స్ని దేనికి ఇస్తుంది, న్యూ క్లాస్కి ఇస్తుంది. సో ఎగ్జిస్టింగ్ క్లాస్ని ఏమని చెప్తాం, పేరెంట్ క్లాస్ అని చెప్తాం, లేదా సూపర్ క్లాస్ అని చెప్పొచ్చు, లేదా బేస్ క్లాస్ అని చెప్పొచ్చు. సో ఎగ్జిస్టింగ్ క్లాస్ ఆల్సో కాల్డ్ యాజ్ పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్, బేస్ క్లాస్. సో విచ్ క్లాస్ గివ్స్ ఫీచర్స్ టు అనదర్ క్లాస్. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏం చేస్తుంది, దాని ఫీచర్స్ని దేనికి ఇన్హెరిట్ చేస్తుంది, న్యూ క్లాస్కి ఇన్హెరిట్ చేస్తుంది. సో ఏ క్లాస్ అయితే ఫీచర్స్ని ఇన్హెరిట్ చేస్తుందో, దీని ఫంక్షన్స్ని మెథడ్స్ని ఇస్తుందో వేరే క్లాస్కి ఇచ్చే ఫీచర్స్ని అసైన్ చేసే క్లాస్ని ఏమంటాం, పేరెంట్ క్లాస్ లేదా సూపర్ క్లాస్ ఆ బేస్ క్లాస్ అని స్పెసిఫై చేస్తామన్నమాట. సో ఎగ్జిస్టింగ్ క్లాస్ ఆల్సో కాల్డ్ యాజ్ పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్ ఆ బేస్ క్లాస్. అండ్ విచ్ క్లాస్ రిసీవ్స్ ద ఫీచర్స్. సో ఎగ్జిస్టింగ్ క్లాస్ ఫీచర్స్ ఇస్తుంది. ఆ ఫీచర్స్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న మెథడ్స్ కానీ దీంట్లో ఉన్న మెంబర్స్ని కానీ యాక్సెస్ చేసుకునే రైట్ని ఎవరిస్తారు, ఎగ్జిస్టింగ్ క్లాస్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు, న్యూ క్లాస్కి ఇస్తారు. సో ఎగ్జిస్టింగ్ క్లాస్ ఇస్తుంది ఆ ఫీచర్స్, అంటే అందులో ఉన్న మెథడ్స్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకునే ఫీచర్ ఇస్తుంది. కాబట్టి ఈ క్లాస్ని పేరెంట్, సూపర్ ఆర్ బేస్ క్లాస్ అని చెప్తాను. సో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు ఈ ఫీచర్స్ని, న్యూ క్లాస్ రిసీవ్ చేసుకుంటుంది. ద క్లాస్ విచ్ ఈస్ రిసీవ్డ్ ఆల్ ద ఫీచర్స్ గివెన్ బై ద ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ పేరెంట్ క్లాస్ అంటున్నాం, కాబట్టి చైల్డ్ క్లాస్ అంటాం. సో పేరెంట్ క్లాస్ గివ్స్ ద ఫీచర్స్, పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్స్ ఆల్ ద డేటా అండ్ మెథడ్స్ వాట్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇట్. సో పేరెంట్ క్లాస్ ఏం చేస్తుంది, అందులో ఉన్న మెథడ్స్ కానీ మెంబర్స్ని కానీ ఇన్హెరిట్ చేస్తుంది. దేనికి ఇన్హెరిట్ చేస్తుంది, చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ చేస్తుంది. సో ఎవరైతే ఇన్హెరిట్ చేస్తున్నారో ఆ క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాం. ఏ క్లాస్ అయితే ఆ ఇన్హెరిట్ అయిన ఫీచర్స్ని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని ఆ క్లాస్ని చైల్డ్ క్లాస్ అని చెప్తాం. చైల్డ్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్
subclass or derived class. సో పేరెంట్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటాం, అలాగే బేస్ క్లాస్ అని కూడా పిలవచ్చు. అది సబ్ క్లాస్ని చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటాం. పేరెంట్ క్లాస్ అంటే విచ్ క్లాస్ ఇన్హెరిట్ ఇట్స్ ఫీచర్స్ టు అదర్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ పేరెంట్ క్లాస్, అండ్ విచ్ క్లాస్ రిసీవ్స్ ద ఫీచర్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్. సో ఒక క్లాస్ తన ఫీచర్స్ని అసైన్ చేస్తూ ఉంటుంది, ఇన్హెరిట్ చేస్తూ ఉంటుంది. ఇంకో క్లాస్ ఆ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకుని ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇచ్చే క్లాస్ని, ఫీచర్స్ని ఇన్హెరిట్ చేసే క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాం. విచ్ క్లాస్ రిసీవ్స్ దట్ ఫీచర్స్, దట్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ చైల్డ్ ఆర్ సబ్ క్లాస్ అని చెప్తూ ఉంటాం. సో ఎలా ఇన్హెరిట్ చేస్తుంది? ఎక్స్టెండ్స్ కీవర్డ్, బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్స్. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా బేస్ క్లాస్లో ఉన్న ఫీచర్స్, బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అవ్వచ్చు, మెంబర్స్ అవ్వచ్చు, ఎక్స్టెండ్ అవుతాయి. దేనికి ఎక్స్టెండ్ అవుతాయి? సబ్ క్లాస్కి ఆ చైల్డ్ క్లాస్ ఆ డెరైవ్డ్ క్లాస్కి ఎక్స్టెండ్ అవుతాయి. పేరెంట్ క్లాస్ వేరియబుల్స్ కావచ్చు, పేరెంట్ క్లాస్ మెంబర్స్ కావచ్చు, ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం అనమాట. దేనికి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా ఇన్హెరిట్ చేస్తూ ఉంటాం. సో దేనికి పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి. సో వి యూజ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్స్ టు ఇన్హెరిట్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ చేయడానికి మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి? ఎక్స్టెండ్ అనే కీవర్డ్. సో ఇలా ఎక్స్టెండ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. అండ్ ఫీచర్స్ ఇన్హెరిట్ అవుతాయని చెప్తున్నాం పేరెంట్ టు చైల్డ్. సో ఇలా ఇన్హెరిట్ అయ్యేటప్పుడు మనం డిఫరెంట్ మేనరిజమ్స్ ఫాలో అవుతూ ఉంటామంట. అంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వి జస్ట్ అబ్జర్వ్. వాట్ ఆర్ దట్? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, hierarchical inheritance, multi-level inheritance, and hybrid inheritance. These are the 5 types of inheritance process we generally observe. So first one is single inheritance. Single inheritance means only one base class. So inheritance means how many classes are existed in inheritance process means 2 classes, existing class and new class. That is called as parent class and child class. సో ఎన్ని క్లాసులు ఎగ్జిస్ట్ అవుతాయి? నార్మల్గా మనకి ఇన్హెరిటెన్స్ ప్రాసెస్లో అంటే 2 క్లాసెస్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ one parent class inherits its features to one subclass. So this is called as parent class and this is called as child class. In single inheritance process, the parent class properties are inherited to one subclass only, and each subclass having one parent class. So single inheritance, in between one subclass and superclass the inheritance feature is existed. The child class having one parent class, the type of inheritance is called as single inheritance. ఒక పేరెంట్ క్లాస్ తన ఫీచర్స్ని ఒక చైల్డ్ క్లాస్కి ఇస్తుంటే అటువంటి ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. సింగిల్ ఇన్హెరిటెన్స్లో మనకి ఎంతమంది పేరెంట్స్ ఉంటారు? ఓన్లీ వన్ పేరెంట్ ఎగ్జిస్టెడ్. అండ్ హౌ మెనీ చైల్డ్ క్లాసెస్ ఆర్ ఎగ్జిస్టెడ్? సింగిల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ దట్ ఈస్ ఆల్సో వన్. ఒక పేరెంట్ క్లాస్ తన ప్రాపర్టీస్ని తన
ఫీచర్స్ని దానిలో ఉన్న వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ ఇన్హెరిట్ చేస్తుంది. ఎవరికి? ఒక చైల్డ్ క్లాస్కి ఆర్ ఒక సబ్ క్లాస్కి ఇన్హెరిట్ చేస్తుంటే అటువంటి ఇన్హెరిటెన్స్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ అంటే మోర్ దెన్ వన్. సో మోర్ దెన్ వన్ పేరెంట్ క్లాసెస్ ఇన్హెరిట్స్ టు వన్ చైల్డ్ క్లాస్. సో ఇక్కడ మల్టిపుల్ అన్నాం కాబట్టి మోర్ దెన్ వన్, సింగిల్ అన్నాం కాబట్టి వన్ పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్ ఇట్స్ ఫీచర్స్ టు one child class, that is called as single inheritance. So multiple, more than one parent classes inherits to one child class. This is called as multiple inheritance. So parent class 1, parent class 2, and this parent class extends their features to its subclass, I mean child class, child 1. So one child class having more than one superclass, that kind of inheritance is called as multiple inheritance. Multiple parent classes inherited to, I mean extends their features to one child class is called as multiple inheritance. So oka parent class oka child class ki inherit aithe single inheritance. Multiple parent classes vachi oka child class ki what features ni extend chestunte iటువంటి inheritance process ni em specify chestam manam మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. అండ్ థర్డ్ వన్ ఈస్ హైరార్చికల్ ఇన్హెరిటెన్స్. సో hierarchy it maintains the hierarchy means top down process. So one parent class inherits its features to multiple subclasses. సో ఒక పేరెంట్ క్లాస్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్కి ఇన్హెరిట్ అవుతూ ఉంటే ఇటువంటి ఫీచర్ని ఏమని చెప్తామంటే హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ ఫీచర్ అని చెప్తాం. సో ఎన్ని పేరెంట్ క్లాసెస్ ఉంటాయి? ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్. హౌ మెనీ చైల్డ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్ పేరెంట్ క్లాస్ మీన్స్ మోర్ దెన్ వన్. ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసులు ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవుతూ ఉంటే అంటే మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ క్రియేట్ ఫ్రమ్ one parent class, that kind of inheritance is called as hierarchical inheritance. So next one is multi-level inheritance. Multiple levels, more than one level. So one parent, one class. How many levels existed here? One level of inheritance existed here. Multi-level means more than one level. More than one level means, and the derived class also create one more derived class. So this is parent class, and one time it acts as child class and another way it acts as parent class. So in this way multi-level inheritance. Coming to the first two, parent 1 is the parent level class and child 1 is the child node to the parent 1. Child 1 అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ 2 క్లాసెస్ తీసుకున్నాం. సో ఇదేంటి చైల్డ్ 1 క్లాస్, చైల్డ్ 1 క్లాస్ తీసుకున్నాం, పేరెంట్ 1 చైల్డ్ 1. ఇక్కడ మనకి ఏమవుతుంది? సింగిల్ ఇన్హెరిటెన్స్ని ఫామ్ చేస్తాం, అంటే వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో ఈ క్లాస్ ఏంటి? పేరెంట్ క్లాస్. దాని ఫీచర్స్ ఎవరికి ఇస్తుంది? చైల్డ్ క్లాస్కి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ చైల్డ్ 1 అనేది ఏంటి? సబ్ క్లాస్, అంటే దాని ఏంటి? చైల్డ్ క్లాస్ అవుతుంది. అంటే ఇక్కడ డెరైవ్డ్ క్లాస్ ఏది ఉంటుంది? చైల్డ్ 1 అనేది డెరైవ్డ్ క్లాస్గా అడ్జస్ట్ అవుతుంది. దేనికి డెరైవ్డ్ క్లాస్? పేరెంట్ 1కి డెరైవ్డ్ క్లాస్. సో ఇలా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ చైల్డ్ 1 అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే చైల్డ్ క్లాస్ కింద, అంటే డెరైవ్డ్ క్లాస్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ ఈ 2 క్లాసెస్ మనం కన్సిడర్ చేసినప్పుడు when we consider the first 2 classes, the parent class is parent 1 and the child 1 represents the child class to the parent 1 class. ఇది చైల్డ్ 1 అనేది పేరెంట్ 1కి చైల్డ్ క్లాస్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ when we consider the second and third classes, what happened here means the child 2 class is derived from
ఇట్స్ పేరెంట్ క్లాస్ దట్ ఈస్ చైల్డ్ 1. సో ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, చైల్డ్ 2 అనేది దేని నుంచి డెరైవ్ చేశారు, చైల్డ్ 1 నుంచి డెరైవ్ చేశారు. సో చైల్డ్ 1 అనేది చైల్డ్ 1 నుంచి డెరైవ్ చేశారు. చైల్డ్ 1 నుంచి డెరైవ్ చేస్తున్నారు కాబట్టి చైల్డ్ 1 ఏమంటాం, పేరెంట్ క్లాస్ అంటాం. చైల్డ్ 2 ఏమంటాం, చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని చెప్తాం అనమాట. సో సింప్లీ we represent this one as A, B, C. So when we consider the classes A and B, which one is parent, which one is child? A is parent and B is child. So here in this level A acts as a parent class and B acts as child class. When we consider B and C, B gives its properties to C. B gives its all the permission rights to C. So B gives the B inherit to C. That's why B acts as parent class and C acts as child class. So when we consider the class B, at one time, at the first time it acts as child and at the second time it acts as a parent. So why? Because it is in multi-level inheritance. When we consider the first level, the B inherited the features from A. That's why B acts as child. The second time it acts as a parent. It gives properties to C. So this kind of maintenance of different levels is simply comes under multi-level inheritance. Here we observe it from A to B. We observe first level of inheritance and from B to C second level of inheritance. So this is called as multi-level inheritance. సో ఆల్రెడీ డెరైవ్ అయిన క్లాస్ పేరెంట్ క్లాస్గా యాక్ట్ చేస్తూ దాని ఫీచర్స్ అనదర్ క్లాస్కి అసైన్ చేస్తూ ఉంటే, డెరైవ్డ్ క్లాస్ వాటి ఫీచర్స్ని అనదర్ డెరైవ్డ్ క్లాస్కి అసైన్ చేస్తే దాన్ని ఏమని చెప్తాం మనం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని స్పెసిఫై చేస్తాం. వాట్ ఈస్ నథింగ్ బట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. So once observe here. So first two classes, when we consider the classes A, B and C, first three classes, which inheritance is in progress means multiple parent class, one child class. So which is comes under multiple inheritance, multiple parent class inherited to one child class. So first three classes forms which inheritance, which type of inheritance means multiple inheritance. When we consider the last two, that means C and D classes, which type of inheritance it forms? Single inheritance, single level inheritance. That means one parent class provides their features to one child class. So when we consider C and D, it follows single inheritance. So here when we consider about C and D, it follows single inheritance. When we consider about A, B and C means it follows which kind of inheritance means multiple inheritance. So multiple and single inheritance. The combination of two or more inheritances simply forms hybrid inheritance. Hybrid means combination of two or more inheritances, that is called as hybrid inheritance. So these are the different types, 5 different types of inheritance processes. And let me explain with example. Single inheritance. So single inheritance means one parent class gives its features to one subclass. So how many classes we must be taken here means one parent class and one derived class. I used 3 classes in my program totally. One class represent parent class, another class represent child class, one more class for main declaration. So I use how many classes in my program is 3 classes to show, to display how the single inheritance applies. So first I use one class. In the first class, that means in the parent class, I declare some variables that are student roll number
and their marks of 3 subjects S1, S2 and S3. I declare and I send values to the variables in the first class. And what is my motive to create in second class is to calculate total, average and then display all the information of student roll number and their marks, and again the total and average of their marks also in the second class. And what about the third class means my motive is to create objects to the second class, I mean child class, and with the help of that objects I can access the methods and operate on the methods and display the results to that classes. This is my motive. So for that I use how many classes? 3 classes. What is my motive to create a first class means to read all these values. First I use class. So I use student as my class. Student is the class name, and I assign this class name to first class. Class student. In student class I want to declare roll number S1, S2 and S3. Three subjects marks and roll number. Roll number of the student. S1 indicates subject marks, first subject marks. So S2 indicates second subject marks. S3 indicates third subject marks. Here I want to read the values in this one. For that I use read function, void read. So how many arguments I just used here means 4 values. So int a comma, instead of roll number S1, S2 I use ABCD. That means formal arguments and actual arguments. B, int C, int D. 4 arguments I just passed it here. Then in the reading process I send A value to roll number, B value to S1, C value to S2 and D value to S3. Roll number equals to A. Next S1 equals to B, S2 equals to C, S3 equals to D. So completed, reading process completed. Then I closed my class also. This is parent class. What I am doing here means actually I create one class, one parent class. That parent class having name student. In that class I declare how many variables? 4 variables. Roll number represents student roll numbers. S1, S2, S3 are subject marks of that student. And here I use read function. In that I send values to particular variables. And in the second class, I mean in the child class, so in the second class, that means in the child class, this is the student class and I treat this one as parent class. Parent class inherits its features to child class. I use one child class, that is class marks. Marks is the name of the child class. So student is parent class having student roll number and student subject marks. And I want to inherit student roll number and student marks to marks class. So marks is the subclass. ఇక్కడ మార్క్స్ అనేది సబ్ క్లాస్ కింద తీసుకుంటున్నాం, స్టూడెంట్ అనేది పేరెంట్ క్లాస్ కింద తీసుకుంటున్నాం. పేరెంట్ క్లాస్ ఏం చేస్తుంది? దాంట్లో ఉండే వేరియబుల్స్ అవ్వచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, వాటిని దేనికి ఇస్తుంది? సబ్ క్లాస్కి ఇస్తుంది. సబ్ క్లాస్ ఏంటి? ఇక్కడ మార్క్స్ అనేది సబ్ క్లాస్. ఈ మార్క్స్ అనే సబ్ క్లాస్ దేని నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? దేని నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? ఏ పేరెంట్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? స్టూడెంట్ అనే పేరెంట్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. సో మార్క్స్ అనేది సబ్ క్లాస్. ఈ సబ్ క్లాస్ ఏ పేరెంట్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? స్టూడెంట్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఏం మెన్షన్ చేయాలి? ఇక్కడ మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా ఈ ఇన్హెరిటెన్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? టోటల్ని కాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంట్
టోటల్. నెక్స్ట్ యావరేజ్ కాలిక్యులేట్ చేయాలి, డబుల్ యావరేజ్. సో నేను ఇప్పుడు వీటిని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. డిస్ప్లే చేయడానికి ఏం చేస్తాం, వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో వాయిడ్ డిస్ప్లే మెథడ్ యూజ్ చేసి ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను నేను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ మనం ఎక్స్టెండ్స్ అని ఇచ్చాం. ఎక్స్టెండ్స్ అనేవి కానీ దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది, స్టూడెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా స్టూడెంట్ క్లాస్లోని ఫీచర్స్ అన్ని దేనికి ఇన్హెరిట్ అయిపోతాయి, చైల్డ్ క్లాస్ నేమ్ ఏంటి, మార్క్స్ అనే క్లాస్కి ఇన్హెరిట్ అయిపోతుంది. సో స్టూడెంట్ క్లాస్లో ఉన్నవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో రీయూజబిలిటీ, కోడ్ రీయూజబిలిటీ అడ్జస్ట్ అవుతుంది. ఈ కోడ్ని ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకు యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఈ స్టూడెంట్ అనే క్లాస్ ఏంటి, పేరెంట్ క్లాస్ వాటిలో ఉన్న కోడ్ని అంతటిని దేనికి ఇస్తుంది, చైల్డ్ క్లాస్కి ఇస్తుంది. మార్క్స్ అనే చైల్డ్ క్లాస్కి ఇస్తుంది. సో ఇక్కడ మనకి మార్క్స్ అనే చైల్డ్ క్లాస్ ఏం చేస్తుంది, పేరెంట్ నుంచి అన్ని వేరియబుల్స్ని మెథడ్స్ని కూడా రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేసుకుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను రోల్ నెంబర్ S1, S2, S3 రికార్డ్ అసైన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. రోల్ నెంబర్ ఈక్వల్స్ టు ప్లస్ RNO. నెక్స్ట్ సిమిలర్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ subject1 equals to plus S1. System dot out dot println S2 equals to plus S2. సో ఇక్కడ ఏమవుతుంది, రోల్ నెంబర్ ప్రింట్ చేస్తుంది, S1 మార్క్స్ ప్రింట్ చేస్తుంది, S2 మార్క్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకేం ప్రింట్ చేయాలనుకున్నాం, S3 మార్క్స్ని ప్రింట్ చేయాలనుకున్నాం. సో ఇలా ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, టోటల్ యావరేజ్ కూడా ప్రింట్ చేయాలి. సో టోటల్ కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, టోటల్ ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3. సో ఈ త్రీ సబ్జెక్ట్స్ మార్క్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకి టోటల్ వస్తుంది. తర్వాత ఏం కాలిక్యులేట్ చేయాలి, యావరేజ్. టోటల్ బై హౌ మెనీ సబ్జెక్ట్స్ హియర్ వి అబ్జర్వ్, 3 subjects, టోటల్ బై 3. సో వీ కెన్ కాలిక్యులేట్ ద యావరేజ్. దెన్ ఆఫ్టర్ ఐ డిస్ప్లేడ్ the information of total equals to plus total. Then after average equals to. సో ఇక్కడ మనం ఏం పర్ఫామ్ చేసాం, ఈ స్టూడెంట్ రోల్ నెంబర్ని డిస్ప్లే చేస్తాం. ఈ రోల్ నెంబర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం, ఈ స్టూడెంట్ పేరెంట్ క్లాస్లోంచి తెచ్చుకున్నాం. సో ఇక్కడ మార్క్స్ అనేది చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్కి ఏ ఫీచర్స్ వస్తాయి, స్టూడెంట్ క్లాస్ ఫీచర్స్ వస్తాయి. సో ఇక్కడ మనం డిస్ప్లే చేసినప్పుడు డిస్ప్లే స్టేట్మెంట్లో ఏం రాసుకున్నాం, స్టూడెంట్ రోల్ నెంబర్ని డిస్ప్లే చేయమని చెప్తాం. సో చైల్డ్ క్లాస్కి ఏ ఫీచర్స్ వస్తాయి, పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ రోల్ నెంబర్ అనేది వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేస్తాం, మనం ఎక్కడ అసైన్ చేస్తాం, పేరెంట్ క్లాస్లో అసైన్ చేస్తాం. సో ఇక్కడ మన రోల్ నెంబర్ని ప్రింట్ చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఎక్కడికి లింక్ అవుతుంది, పేరెంట్ క్లాస్కి లింక్ అయ్యి పేరెంట్ క్లాస్లో ఉన్న రోల్ నెంబర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ subject1 ప్రింట్ చేయమంటున్నాం. subject1 ప్రింట్ చేయమన్నప్పుడు ఏం చేస్తుంది, దీనికి సంబంధించిన ఇది ఎక్కడుంది, మనకి చైల్డ్ క్లాస్లో లేదు, అది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఎక్స్టెండ్ అయింది. దేని నుంచి ఎక్స్టెండ్ అయింది, స్టూడెంట్ కానీ పేరెంట్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అయింది. ఆ పేరెంట్ క్లాస్కి లింక్ అవుతుంది. ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న subject1లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. అగైన్ మళ్ళీ subject3లో ఉన్న 2లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ subject3లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, పేరెంట్ క్లాస్లో ఉన్న అసైన్మెంట్ దగ్గర నుంచి, డిక్లరేషన్ అసైన్మెంట్స్ దగ్గర నుంచి తీసుకొస్తుంది. ఆ మెథడ్ని యూజ్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ కాలిక్యులేట్ చేస్తుంది. 3 subjects డిస్ప్లే చేసిన తర్వాత టోటల్ కాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ యావరేజ్ కాలిక్యులేట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, వీటిని డిస్ప్లే చేస్తుంది. సో పేరెంట్ క్లాస్లో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం, రోల్ నెంబర్స్ని డిక్లేర్ చేసాం. ఈ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని కానీ ఈ మెథడ్ని కానీ మనం ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం, సబ్ క్లాస్లో యూటిలైజ్ చేస్తున్నాం. అంటే పేరెంట్ క్లాస్ దాని ఫీచర్స్ని ఎవరికి ఇస్తుంది, సబ్ క్లాస్కి ఇస్తుంది. పేరెంట్ క్లాస్ ఏంటి, ఇక్కడ స్టూడెంట్ అని పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్లో మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, సబ్ క్లాస్ మార్క్స్ అనే సబ్ క్లాస్లో యూజ్ చేస్తున్నాం. సో ఒక క్లాస్ దాని ఫీచర్స్ని ఇంకో క్లాస్కి అసైన్ చేస్తుంది. సో ఇలా అసైన్ చేసే ప్రాసెస్ని ఏమని చెప్తాం, ఇన్హెరిటెన్స్ అని స్పెసిఫై చేస్తాం. సో ఒక క్లాస్ దానిలో ఉన్న ఫీచర్స్ అంటే దానిలో ఉన్న వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ ఇంకో క్లాస్కి అసైన్ చేస్తుంది. దాన్ని ఏమని చెప్తాం మనం,
ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. సో ఇలా కాల్ చేయాలంటే మనం డైరెక్ట్గా కాల్ చేస్తే కంప్లీట్ అవుతుందా అంటే కంప్లీట్ అవ్వదు. సో జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ యూ షుడ్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఎస్ఐన్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆల్రెడీ స్టూడెంట్ క్లాస్ ఫీచర్స్ అన్ని దేంట్లో ఇన్హెరిట్ అయిపోయి ఉన్నాయి, సబ్ క్లాస్లో ఇన్హెరిట్ అయిపోయింది. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తుంది, సబ్ క్లాస్ని యాక్సెస్ చేసి దాని ద్వారా ఈ మెయిన్ క్లాస్ని యాక్సెస్ చేయొచ్చు. సో మనం ఏదైనా వాల్యూని యాక్సెస్ చేయాలి, సబ్ క్లాస్లో మెయిన్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే అవన్నీ దేనికి వచ్చేసాయి, మార్క్స్ అనే సబ్ క్లాస్కి వచ్చేసాయి. సో ఏం చేస్తాం, ఈ సబ్ క్లాస్ని యాక్సెస్ చేసి దాని ద్వారా మెయిన్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దేన్ని క్రియేట్ చేయాలి, సబ్ క్లాస్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ సబ్ క్లాస్ నేమ్ ఏంటి, మార్క్స్. సో నేను ఇప్పుడు అనదర్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇది రబ్ చేసేస్తున్నానమ్మా. నేను ఇంకో క్లాస్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక క్లాస్ యూజ్ చేసాం, స్టూడెంట్ అనే క్లాస్, అది పేరెంట్ క్లాస్. నెక్స్ట్ ఇంకో క్లాస్ యూజ్ చేసాం, మార్క్స్ అనే క్లాస్. ఏంటి, సబ్ క్లాస్. దేనికి సబ్ క్లాస్, స్టూడెంట్కి సబ్ క్లాస్. స్టూడెంట్ అనేది పేరెంట్ క్లాస్, మార్క్స్ అనేది సబ్ క్లాస్. స్టూడెంట్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్ని దేనికి వస్తాయి, మార్క్స్ అనే క్లాస్కి వస్తాయి. సో మార్క్స్ మనం ఇప్పుడు స్టూడెంట్ క్లాస్లో ఉన్న రోల్ నెంబర్ని యాక్సెస్ చేయాలంటే ఎక్కడ చేస్తాం, ఈ సబ్ క్లాస్లోకి ఆల్రెడీ ఫీచర్స్ ఇన్హెరిట్ అయినాయి కాబట్టి సబ్ క్లాస్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఈ సబ్ క్లాస్కి మనం యాక్సెస్ చేయాలి, సబ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఏమైనా యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ద్వారా యాక్సెస్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి నేను ఈ సబ్ క్లాస్కి యాక్సెసింగ్ కోసం నేను అనదర్ క్లాస్ని యూజ్ చేశాను. సో ఆ క్లాస్ నేమ్ ఏంటంటే క్లాస్ సింగిల్ అని రాసుకో, క్లాస్ సింగిల్ అని మెన్షన్ చేస్తాం. సో ఇందులో మనం ఏం పర్ఫామ్ చేస్తున్నాం, మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ మెయిన్ క్లాస్లో ఈ సింగిల్ అనేది ఎందుకు యూజ్ చేస్తుంటే మెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్స్ని కాల్ చేయడానికి క్రియేట్ చేశాం. సో ఇక్కడ మనం క్లాస్కి ఏం పేరు పెట్టుకున్నాం, సింగిల్ ఇన్హెరిటెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఒక పేరెంట్ క్లాస్ ఒక సబ్ క్లాస్కి, ఒక పేరెంట్ క్లాస్ దాని ప్రాపర్టీస్ ఒక సబ్ క్లాస్కి అసైన్ చేస్తుంది కాబట్టి ఇన్హెరిటెన్స్ ఏమని చెప్పొచ్చు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. ఇంక ఈ క్లాస్కి ఏమన్నా నేమ్ పెట్టాను, సింగిల్ అనే నేమ్తో ఈ క్లాస్ని అసైన్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మెయిన్ డిక్లేర్ చేసుకున్నాం. మెయిన్లో ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, సబ్ క్లాస్. సబ్ క్లాస్ నేమ్ ఏంటి, మార్క్స్ అనే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, మార్క్స్. నేను దీనికి ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అంటే ఎమ్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. So in this way we can create objects to this class. So marks అనే క్లాస్కి ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, మార్క్స్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఎమ్. ఈక్వల్స్ టు న్యూ అనేది ఏంటి, డైనమిక్గా మెమరీ ఎలికేట్ చేస్తుంది అండ్ ఈ ఆబ్జెక్ట్స్కి మెమరీని అసైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్ నేమ్ ఏంటి, మార్క్స్. సో ఈ స్టేట్మెంట్తో మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామన్నమాట, మెమరీని ఎలికేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఎమ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఎమ్ డాట్ డిస్ప్లే మనం కాల్ చేస్తాం అనుకోండి. సో ఎమ్ డాట్ డిస్ప్లే అని కాల్ చేస్తుంది. ఏం చేస్తుంది, డిస్ప్లే మెథడ్కి వెళ్ళి డిస్ప్లే స్టేట్మెంట్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలో మనకి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, రోల్ నెంబర్. అంటే ముందు క్లాస్ నుంచి ఫీచర్స్ తెచ్చుకుని పేరెంట్ క్లాస్ నుంచి ఫీచర్స్ తెచ్చుకుని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇలా మనకి డిస్ప్లే ఇలా ఇన్హెరిటెన్స్ ద్వారా ఈ వేరియబుల్స్ని మళ్ళీ ఈ క్లాస్లో డిక్లేర్ చేయని అవసరం లేకుండా, అంటే మనం పేరెంట్ క్లాస్లో డిక్లేర్ చేసిన రోల్ నెంబర్ S1 S2 S3 పేరెంట్ క్లాస్లో అంటే స్టూడెంట్ క్లాస్లో మనం డిక్లేర్ చేసాము. అవి మళ్ళీ డిక్లేర్ చేయని అవసరం లేకుండా రీయూజ్ చేసుకుంటుంది. ఎక్కడ రీయూజ్ చేసుకుంటుంది, చైల్డ్ క్లాస్లో మార్క్స్ క్లాస్లో వాటిని రీయూజ్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ మళ్ళీ నేను రోల్ నెంబర్కి వాల్యూని ఏవి అసైన్ చేయలేదు, అసలు రీడ్ చేయలేదు, అసైన్ చేయలేదు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకుంది, పేరెంట్ క్లాస్ నుంచి అసైన్ అయినాయి. సో అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న
రూల్ నెంబర్ S1 S2 S3ని ఇక్కడ రీయూజ్ చేసుకుంది. సో రీయూజబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇన్హెరిటెన్స్ వల్ల మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, కోడ్ రీయూజబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ డిక్లేర్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాన్ని ప్రాసెస్ చేయనవసరం లేకుండా కోడ్ రీయూజబిలిటీ ఫీచర్స్ అంటే ఒక క్లాస్లో ఉన్న ఫీచర్స్ ఇంకొక క్లాస్కి ఎక్స్టెండ్ చేసుకునే ఫీచర్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇన్హెరిట్ చేస్తుంది. పేరెంట్ క్లాస్ అయిన స్టూడెంట్ దాంట్లో ఉన్న స్టూడెంట్ రోల్ నెంబర్ S1 S2 S3 ఇన్ఫర్మేషన్ని దేనికి ఇన్హెరిట్ చేసింది, మార్క్స్ అనే సబ్ క్లాస్కి ఇన్హెరిట్ చేసింది. ఈ సబ్ క్లాస్లో ఏం చేస్తున్నాం, వాటిని యూజ్ చేసుకున్నాం అండ్ వాటి మీద ఇంకా కొన్ని కమాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ రాసాం. నెక్స్ట్ అనదర్ కోడింగ్ కూడా మనం ఇందులో అడ్జస్ట్ చేస్తాం. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ దీనికి వచ్చేస్తాయి ఇన్ ఎడిషన్. దీనికి మళ్ళీ సొంతంగా టోటల్ అనే ఒక చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పేరెంట్ క్లాస్కు ఉన్న ఫీచర్స్ ఇన్హెరిట్ అయినాయి. S1 S2 S3 వరకు పేరెంట్ క్లాస్కు ఉన్న ఫీచర్స్ ఇన్హెరిట్ అయినాయి. అండ్ ఇక్కడ టోటల్ యావరేజ్ అనేది ఈ క్లాస్లో మనం డిక్లేర్ చేసుకుంటాం. సో చైల్డ్ క్లాస్కి పేరెంట్ క్లాస్ ఫీచర్స్ ఉంటాయి. ఆ పేరెంట్ క్లాస్ ఫీచర్స్తో పాటుగా ఎడిషనల్గా ఇక్కడ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, మెథడ్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, ఎనీ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఇండివిజువల్గా రిప్రజెంటేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పేరెంట్ క్లాస్కి కూడా దీనికి ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాం, మెయిన్ యూస్ చేసి ఇందులో వాల్యూస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్స్ని కాల్ చేస్తున్నాం, వేరియబుల్స్ని కాల్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వి జనరేట్ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.